మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అనే వాక్యాన్ని చెప్పబోతూ ఉన్నాను. మీకు అంటే విశ్వాసులైన ప్రతి ఒక్కరికి అసాధ్యమైనది ఏది ఉండదు. మత్తయి 17:21 అది యేసు ప్రభు చెప్పిన మాట. వారి జనసమూహం ఎద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణిని నా యుద్ధకు తీసుకొని రండి అని చెప్పాను. అంతట యేసు ఆ దయ్యముని గద్దెంపగా అది వాణిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగారు. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. యేసు ప్రభు శిష్యులతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఈ పై వాక్య భాగంలో యేసు ప్రభు నద్దకు ఒక తన కుమారుని స్వస్థత కొరకు తీసుకుని వస్తాడు. యేసు ప్రభు శిష్యులు ఆ కుమారుని స్వస్థపరచలేకపోతారు. అప్పుడు ప్రభు శిష్యులను చూచి, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా అని గద్దించి, చాంద్ర రోగి అయిన కుమారునిలో ఉన్న దయ్యాన్ని గద్దించగా అది వానిని విడిచి వెళ్ళిపోతుంది. ఆ గడియలోనే కుమారుడు స్వస్థత పొందుతాడు. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతామని ప్రశ్నిస్తే ఆయన అంటాడు, మీలో ఉన్న అల్ప విశ్వాసము వలననే. ప్రియమైన బిడ్డ, ఇక్కడ మనము కూడా పరీక్షించుకుందాం. మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అసాధారణమైన కార్యాలు, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన దేవుని కార్యాలు ఎందుకు జరగటం లేదు అని అడిగితే మన అల్ప విశ్వాసం చేతనే. పూర్తిగా విశ్వసించలేకపోతూ ఉన్నాం. పరిస్థితులను చూచి భయపడుతూ ఉన్నారు, సందేహపడిపోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, నిరాశ చెందుతున్నారు. దానితోనే సమయం అంతా వెచ్చిస్తున్నారు. కానీ ఆ సమస్యలన్నీ పరిష్కరించే దేవుని యొద్దకు విశ్వాసంతో రాలేకపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, అందుకే మనం దేవుని కార్యాలను చూడలేకపోతూ ఉన్నాం. ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, మీ అల్ప విశ్వాసం చేతనే మీ గృహంలో గొప్ప కార్యాలు జరగటం లేదు, ఆశ్చర్య కార్యాలు జరగటం లేదు, అద్భుత కార్యాలు జరగటం లేదు, స్వస్థత కార్యాలు జరగటం లేదు, విడుదల కార్యాలు జరగటం లేదు, విజయం కలిగిన కార్యాలు ఎందుకు జరగటం లేదు అంటే మన యొక్క లోపం. ఇది మనం గ్రహించటం లేదు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరికి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చేసాం, మేము కూడా చేసుకుంటున్నాం, కానీ మాకు జరగటం లేదు అని అంటున్నారు. కానీ వారిలో ఉన్న అల్ప విశ్వాసాన్ని, ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని మీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తొలగించుకొని మనమందరము గొప్ప విశ్వాసముని కలిగిన విశ్వాస వీరులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం? మన దృష్టి అంతా సమస్య వైపే, పరిస్థితుల వైపే, మనుషుల వైపే, లోకం వైపే ఉంటుంది. కానీ దేవుణ్ణి మనము విశ్వసించలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క మాహాత్మ్యాన్ని కీర్తించలేకపోతున్నాం. దేవుడిచ్చిన వాగ్దానాల్ని విశ్వాసంతో స్వాతంత్రించుకొనలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క మహిమని చూడలేకపోతూ ఉన్నాం. ఈ దినాన్ని దేవుని మహిమని చూడడానికి మన కన్నులు తెరవబడిన గాక. దేవుని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మన కన్నులు విప్పబడిన గాక, మన హృదయములు తెరవబడిన గాక. మనలో దేవుని యందలి అచంచలమైన భక్తి విశ్వాసములు, చెక్కు చెదరని క్రియలతో కూడిన విశ్వాసం మనలో కలగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, దేవుని యందు నువ్వు నిజంగా విశ్వాసం ఉంచినట్లయితే
నీలో భయం రాదు, నీలో కృంగుదల రాదు, నీలో నిరాశ రాదు. నీలో భయం ఎందుకు వస్తుంది? సాతానుడు ఎందుకు నీలో భయాన్ని, సందేహాలను, అనుమానాలను ఎందుకు పెడుతున్నాడు అంటే, నువ్వు సాతానుకు చోటిచ్చావు. దేవుని యందలి విశ్వాసంలో నువ్వు తగ్గిపోయావు ప్రియమైన. నీ బలహీనత అంతా అవిశ్వాసము, అల్ప విశ్వాసము, వీటి మూలాన సాతానుడు నీ హృదయంలో ప్రవేశించి తిష్ట వేసుకొని నీకేం చేస్తున్నాడు? భయాన్ని కలిగిస్తున్నాడు, నిరాశని కలిగిస్తున్నాడు, నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాడు. ఈ గడ్డ కరుగుతుందా కరగదా? ఈ జ్వరం తగ్గుతుందా తగ్గదా? ఇదేదో విష జ్వరం అంటున్నారు అని రకరకాల అనుమానాలు, సందేహాలను పెట్టుకుని దేవుని వద్దకు రావద్దు ప్రియమైన బిడ్డ. నువ్వు సంపూర్ణముగా దేవుణ్ణి నమ్మినట్లయితే, సంపూర్ణముగా విశ్వసించినట్లయితే, నీ దేవుడు ఎలాంటి వాడో, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు గ్రహించినట్లయితే ఈ దినాన్ని దేవుణ్ణి మనఃపూర్వకంగా విశ్వాస సహితమైన ప్రార్థన చేయి. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. క్యాన్సర్ కణాల్ని కాల్చివేసే దేవుడు మన దేవుడు. చనిపోయిన వాడిని లేపిన దేవుడు. అంధకార శక్తులను, దుష్ట శక్తులను బంధించిన దేవుడు. అద్భుత కార్యములను చేసిన దేవుడు. ప్రియమైన బిడ్డ, మృతులను సజీవులుగా లేపిన దేవుడు. అసాధ్యమైన పరిస్థితుల్లో, గర్భము ఉడిగిన పరిస్థితుల్లో కూడా మరలా బిడ్డలను దయచేసిన దేవుడు. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి ఎందుకు శంకిస్తూ ఉన్నారు? ఎందుకు సంశయములతో ఉన్నావు? ఎందుకు అంధకారములో సాతాను పెట్టే ప్రలోభాలకు లొంగిపోయి మాయోపాయములకు చిక్కుబడి దేవుణ్ణి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాము? ఈ దినాన్ని మనలను మనం పరిశీలించుకొని విశ్వాస వీరుల జాబితాలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. శిష్యులు కూడా దేవునితో నడుస్తూ ఉన్నారు, దేవుని కార్యాలని అనుదినము చూస్తున్నారు. మరి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచి పెట్టడం చూచారు. 12 గంపలు, మిగులు గంపలు ఎత్తడం చూశారు. అన్ని చూశారు, కానీ వారి కన్నులకు ఏమని, వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం వచ్చేస్తుంది. అవిశ్వాసం వలన దేవుని కార్యాలని చూడలేకపోతున్నారు, దేవుని కార్యాలని గ్రహించలేకపోతున్నారు. వారికి దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించుకొనలేకపోతున్నారు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీలో ఉన్న అల్ప విశ్వాసము వలనే. మీలో ఆవగింజంత విశ్వాసం అంటే మీకు అసాధ్యమైంది ఏది ఉండదు. ఈ కొండను చూచి, కొండ సమస్యకు మరి సూచనగా ఉందండి. మన సమస్యలన్నిటికీ కొండ అంటే అంత పెద్ద సమస్య. కొండ కదలదు, మెదలదు, ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటది. అటువంటి కొండలను మనము విశ్వాసం ద్వారా ఏం చేయాలి? పెకలింపగల విశ్వాసం మనకు కావాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు ఆ కొండను, ఆ సమస్యని చూచి నువ్వు పారిపోమంటే పారిపోతుంది, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. యేసు నామములో అంత పునరుద్ధాన శక్తిని నువ్వు వినియోగించుకుంటూ ఉన్నావా? అంత గొప్ప విశ్వాసమును మనం కలిగి ఉన్నామా? ఈ దినాన్ని మనలను మనమే పరిశీలించుకుందాం. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి చెందుచు. యేసు నామములో మన సమస్యలనే కొండలను మనము ఏం చేయాలి? నిర్మూలం చేసుకోవాలి. అధికారం నీకే ఇచ్చాడు దేవుడు, మనకే ఇచ్చాడు దేవుడు. నువ్వు నమ్మినట్లయితే నువ్వు అసాధ్యమైనవి చేస్తావని నువ్వు మనకు చెప్తూ ఉన్నాడు. మనమే అధికారాన్ని ఉపయోగించుకోవాలి. ఆ కొండ, ఆ సమస్యను చూచి ఈ సమస్యను నువ్వు దూరంగా వెళ్ళిపో అని ఆజ్ఞాపించాలి. ప్రవచనం ఎత్తి ఆ సమస్యతో నువ్వు మాట్లాడాలి. మాట్లాడలేకపోతున్నాము. అందరినీ ప్రార్థన చేయమని ఎందుకు అడుగుతూ ఉన్నాం? ప్రియమైన బిడ్డ, నీకు కూడా పునరుద్ధాన శక్తి ఉంది, నీకు కూడా పునరుద్ధాన అధికారం ఉంది. దేవుడు నీ కొరకు కూడా మరణించాడు, నీలో కూడా విశ్వాసాన్ని కలుగు చేస్తున్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవే. నువ్వు దేన్ని ఎందుకు ఆ అధికారాన్ని ఉపయోగించుకోవటం లేదు? ఒక్క క్షణం తలుపులు మూసుకుని దేవుని సన్నిధిలో
నిన్ను నీవు తగ్గించుకొని రిక్తురాలుగా చేసుకొని ఆ సమస్య ఎందుకు వచ్చిందో, నాలో ఉన్న ఏ అవిశ్వాసం అనే పాపం ఉన్నది, ప్రార్థన చేయకపోవట అనే పాపం ఉన్నదా? కొంతమంది ప్రార్థన చేయరు, దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వటం లేదు, దేవునికి ఇవ్వాల్సిన శక్తి సామర్థ్యాలు ఇవ్వరు. వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. కానీ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలన్నీ తొలగిపోవాలని ఆశిస్తారు. ప్రియమైన బిడ్డ, దేవుడు జాలి గలవాడు, దయామయుడు, కరుణా సంపన్నుడు. నువ్వెంత దూరంగా వెళ్ళినా ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. నా బిడ్డ ఎప్పుడు నన్ను ప్రార్థిస్తుందా, ఎప్పుడు నా శరణు జొచ్చుతుందా, ఎప్పుడు దుఃఖంతో, భారంతో, వేదనతో నా సన్నిధిలో అంగలారుస్తుందా, ఆ సమస్యలన్నీ నేను తొలగిద్దామని ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ మన హృదయాలు దేవుణ్ణి సమీపించడానికి సిద్ధంగా లేవు, దేవుణ్ణి ప్రేమించడానికి సిద్ధంగా లేవు, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా లేదు, దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకోవాలన్న ఆశ లేదు, దేవుని దగ్గరికి మనకి వెళ్ళడానికి సమయం లేదు. అందుకే అనేక కార్యములను మన గృహాలలో చూడలేకపోతూ ఉన్నాం. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని, ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, నాలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించు ప్రభువా అని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే నీలో ఉన్న అపనమ్మకాన్ని తొలగిస్తాడు, నీలో ఉన్న విశ్వాసాన్ని తొలగిస్తాడు. మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తొలగించి మనలను విశ్వాస వీరుల జాబితాలో మనలను చేరుస్తాడు. ప్రార్థన జీవితం కలిగి దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. దేవుడు ఏ ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలన్నిటినీ, కట్టడలన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తే దేవుని కార్యాలు నువ్వు కూడా అంతకంటే మరి గొప్పవైన కార్యాలు మనం కూడా విశ్వాసంతో చేయగలమని దేవుడు మనకు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. సంపూర్ణమైన ఆవగింజంతా అన్నారు. మనం ఏమనుకుంటామంటే ఆవగింజ చిన్నగా ఉంది కాబట్టి చిన్న విశ్వాసం అనుకుంటారు. కాదు, సంపూర్ణమైన విశ్వాసం. ఆవగింజంత విశ్వాసము సంపూర్ణ విశ్వాసానికి సాదృశ్యం. అందులో గాలి ఉండదు, అందులో డొల్ల ఉండదు, సంపూర్ణంగా నిండి ఉంటుంది. ప్రియమైన బిడ్డ, నీలో కూడా సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ప్రియమైన బిడ్డ గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు, గొప్ప కార్యాలు చేయగలవు. ప్రియమైన బిడ్డ, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతికి వారికి ఫలం దయచేవాడని నమ్మాలి. యేసు ప్రభు శిష్యులకు విశ్వాసం ఉంది, కానీ సంపూర్ణముగా లేదు, సంపూర్ణమైన విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం, కొంత విశ్వాసం మాత్రమే. ఆశ్చర్యకార్యాన్ని చూచినప్పుడు అబ్బా మన దేవుడు గొప్పవాడు అనుకుంటున్నారు, ఆ తర్వాత మరలా వారు చల్లారిపోతూ ఉన్నారు. అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ కుమారుడు స్వస్థత పొందలేదు. వారి అల్ప విశ్వాసాన్ని బట్టి ఆ కుమారుడు తీసుకొని వచ్చాడు శిష్యుల యొద్దకు, కానీ వారి ప్రార్థన సంపూర్ణంగా లేదు, సంపూర్ణ విశ్వాసం లేదు, అల్ప విశ్వాసంతో ప్రార్థన చేశారు. అందుకే ఆ కుమారుడు స్వస్థత పొందలేదు. ప్రియమైన బిడ్డ, ఎవరైనా మనల్ని ప్రార్థన చేయమని అడిగినప్పుడు మనం సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. వారు కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఇద్దరము ఏకీభవించాలి. ఎవరు ప్రార్థన అడిగారో, ఎవరు ప్రార్థన చేయబోతూ ఉన్నారో వారిద్దరూ యేసునందు సమ్మతి గల మనస్సును కలిగి ఉండాలి. ఇద్దరు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేయించుకుంటున్నాను, నాకు దేవుడు ఈమె ద్వారా స్వస్థత ఇస్తాడు అని నువ్వు నమ్మాలి. నేను ఆ బిడ్డ భారముతో, ఆ బిడ్డ దుఃఖముతో, ఆ బిడ్డ వేదనతో, ఎంత దుఃఖంతో ఉందో ఆ వేదనను నేను అనుభవిస్తూ ఆ బిడ్డ కొరకు కన్నీటితో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు సమ్మతి గల మనసుతో, ఏక మనసుతో, ప్రేమతో, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరి సమస్యలు ఒకరు తీర్చాలన్న ఆ ఆసక్తిని కలిగి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రియమైన బిడ్డ, ప్రార్థన చేసేవారు విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన చేయించుకునేవారు కూడా
విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయి. ఇక్కడ ఎందుకు జరగటం లేదు మన జీవితాల్లో కొన్ని కార్యాలు అంటే మనలోనే లోపం, మన ఆలోచన విధానంలో లోపం, మనం చూసే తీరులో లోపం. దేవుణ్ణి మనము సంపూర్ణముగా గ్రహించలేదు. దేవుని యొక్క మహాశక్తిని, పునరుద్ధాన శక్తిని నువ్వు సంపూర్ణముగా ఎరగలేదు. దేవుని కార్యాలను నువ్వు ఏమిలిగేగా సగము లోకపరంగా, సగము మనస్సుతోనూ చూస్తూ ఉన్నావు. ప్రియమైన బిడ్డ, ఇది నన్ను దేవుడు నీకు సంపూర్ణ సమర్పణతో, సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన యొద్దకు రావాలని కోరుతున్నాడు. నీకు సంపూర్ణమైన విశ్వాసం అంటే తప్పకుండా దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడమ్మా. దేవుడు లాభం లేదు, మనుషులు మరి డాక్టర్లు అమ్మా ఇది మా వల్ల కాదు, మేమేమి చేయలేము అని పంపేస్తారు చూడు ఇంటికి. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఏమ్మా, ముందు నుంచే ఆ సమస్య రాగానే, ఆ సమస్య రాకముందే శోధనలో పడకుండా ప్రార్థించలేదు. పోనీ దేవుడు నిన్ను మెరుగుపరచడానికి, నీలో ఉన్న ఆ బలహీనతను తొలగించడానికి, ఒక అస్వస్థతను నీకు అనుమతి ఇస్తే ఎందుకు ఈ అస్వస్థత వచ్చిందని దేవుని యొద్ద విచారణ చేయలేదు. దేవుని యొద్ద నీ పాపములను, ఏ బలహీనతలు ఉన్నాయో, ప్రార్థనలో నిర్లక్ష్యం, వాక్యంలో నిర్లక్ష్యం, సహవాసానికి వెళ్ళుట్లో నిర్లక్ష్యం, అన్ని లోక సంబంధమైన పరిస్థితుల మీద ఎక్కువ ఆసక్తి చూపడం, ఇవన్నీ నీకు దేవుడు వాటినన్నిటినీ సరిచేయడానికే కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. ఆ శ్రమలు ఎందుకు వచ్చినవి అనే దానిలో నువ్వు దేవుడిని అడగాలి. దేవుని యొద్ద విచారణ చేయాలి. నాలో ఏ పొరపాట్లు ఉన్నాయి ప్రభా, నాలో ఏ యొక్క విధేయత ఉన్నది, నాలో ఏ తిరుగుబాటు ఉన్నది, నేను ఎక్కువ దేనికి ఆ స్థానం ఇస్తున్నాను, నీకు ఇవ్వాల్సిన మొట్టమొదటి స్థానము ఇచ్చుటలో, మొట్టమొదటి ప్రేమనిచ్చుటలో ఎంతగా నేను తగ్గిపోతూ ఉన్నాను. నువ్వు ఆలోచించుకుని దేవుని యొద్ద ప్రార్థిస్తే ఆ సమస్యకు పరిష్కారం వచ్చేస్తుందమ్మా. నువ్వే ఎందుకు దేవుడు అనుమతించాడో నువ్వు దాన్ని, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న రోజునే నీకు సంపూర్ణ స్వస్థత దేవుడు విడుదల చేసేస్తాడు. ప్రియమైన బిడ్డ, ఇది నాన్ని సగం అల్ప విశ్వాసంతో మనం ఉండకూడదని దేవుడు యేసయ్య మనకు చెప్తూ ఉన్నాడు. వాళ్ళని అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా అనవలసి వచ్చింది. మనం ఆ విధంగా అనిపించుకోవద్దు. మనము విశ్వాసంలో పెంపొందించమని, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని, మనలో విశ్వాసం రాకుండా నువ్వే మమ్మల్ని కాపాడమని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏ గింజలో కూడా కొద్దిగా ఖాళీ ఉంటుంది, కానీ ఆవు గింజను చూస్తే దానిలో ఏమాత్రం ఖాళీగా ఉండదు. మనము కూడా సంపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉందాం. దేవుని యొద్దకు వచ్చేవాడు మొదట ఆయన ఉన్నాడని నమ్మాలి. తను వెదికే వారికి ఫలం దయచేస్తాడని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు వాడు సర్వశక్తి గల దేవుడని నమ్మాలి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని నమ్మి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అసాధ్యమైనవి కార్యాలు నీలో సాధ్యపరచబడతాయి. ఎందుకంటే యేసు ప్రభువే నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేయనని చెప్పాడు. మన విశ్వాసం దేవుణ్ణి గణపరుస్తుంది. ప్రియమైన బిడ్డ, దేవుడు మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు. విశ్వాసము పరలోకాన్ని భూమిని కలిపే టెలిఫోన్ లైన్. విశ్వాస సహితమైన ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. తిరిగి ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చింది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని యాకోబు 5:15 ఉంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను.
భూమి దాని ఫలము ఇచ్చను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18. అందుకే విశ్వాసులు శిష్యులు, ప్రభువా మా విశ్వాస జీవితాన్ని వృద్ధి చేయి, మా ప్రార్థనా జీవితాన్ని వృద్ధి చేయి అని అడిగారు. ప్రభు వారితో అనేక విషయాలు ఉపమాన రీతిగా బోధిస్తూ వారిని ఆత్మలో బలపరిచాడు. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో శిష్యులు ఆయనతోనే ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూచారు. కానీ వారిలో పరిపూర్ణమైన విశ్వాసం లేనందున అద్భుతాలు చేయలేకపోయారు. కానీ ప్రభు శిలువ మరణము పునరుద్ధానము తర్వాత వారు పరిశుద్ధాత్మ కొరకు ఏక మనసుతో ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అప్పుడు వారు అనేక గొప్ప కార్యాలు జరిగించి ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. మూగా చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయిన వారు ప్రార్థన చేస్తే భూమి కంపించింది, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఒక్క ప్రసంగం చేస్తే వేలాది మంది రక్షించబడ్డారు. ఇవే అసాధ్యమైన కార్యాలు ప్రియమైన బిడ్డ. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని పొందుకుంటావో, దేవుని యందు నీ విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమవుతాదో, దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన విశ్వాసాన్ని అడిగి పొందుకుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత వారు గొప్ప కార్యాలు చేయగలిగారు. ఒక్క ప్రసంగం చేత అనేక మంది పాపులు వారి పాపాలను ఒప్పుకొని రక్షించబడ్డారు. ప్రియమైన బిడ్డ, పాపులను పరిశుద్ధులుగా చేసే నామం మన యేసయ్య నామం. యేసయ్య నామంలో ప్రార్థన చేస్తే పాపులందరూ రక్షించబడతారు. పేతురు నీడబడితేనే రోగులు బాగయ్యారు. యేసు నామంలో అనేకమైన అద్భుతాలు జరిగించారు. ఆయన అంటున్నాడు, అందుకే ప్రభువు ఏమని చెప్పాడు? ఆవగింజంత విశ్వాసం ఉండని ఎడల మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పారు యేసయ్య. విశ్వాస సహితమైన ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది ఉండదు ప్రియమైన బిడ్డ. విశ్వాసం అంటే దేవుని మాటను, దేవుని వాగ్దానాలను ఉన్నది ఉన్నట్లుగా నమ్మడమే. విశ్వాసమునకు నిర్వచనం ఏంటంటే హెబ్రీ 11వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. సంపూర్ణ విశ్వాసం గలవాడు ఏనాడు సందేహపడడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ముందు దేవుడున్నానని నమ్మాలి, వెతుకు వారికి ఫలమిస్తాడని నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుడి మహిమని చూడగలవు. నీ నమ్మిక చొప్పుననే నీకు కలుగుతుంది. మన ప్రార్థన సంపూర్ణమైన విశ్వాసంతో మిళితం అవ్వాలి. అంటే రెండు కనెక్ట్ చేయబడాలి. మన ప్రార్థన, సంపూర్ణ విశ్వాసం, ఈ రెండు ఉంటేనే మనకు అసాధ్యమైంది ఏది ఉండదు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చారు. నీకెంత సహాయం కావాలి అంటే అంత తీసుకోవచ్చు. యేసుక్రీస్తు సంతకం చేసి ఇచ్చిన చెక్కును నువ్వు విశ్వాసం ద్వారా పొందాలి. నువ్వు దేవుని బిడ్డవు అని ముద్ర వేశాడు. నువ్వు అడిగి పొందుకుంటమే. ఈ లోకాన్ని జయించే విజయం మన విశ్వాసమే. భక్తులు విశ్వాసం ద్వారా రాజ్యాల్ని జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదాలను తప్పించుకున్నారు, యుద్ధంలో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారద్రోలేరు. ప్రియమైన బిడ్డ, దేవుని శక్తి మీద ఆధారపడేవారు, ఆయన వాగ్దానాలు ఉన్నవి ఉన్నట్లుగా నమ్మేవారు తప్పకుండా వాటి నెరవేర్పుని చూడగలరు. అందుకే ప్రభు వారు ఈ విధంగా సెలవిచ్చారు, మీలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైంది ఏదీ లేదు అని నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. మీలో ఆవగింజంతా విశ్వాసం ఉంటే, ప్రియమైన బిడ్డ, ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మంటే అది పోతుందని చెప్తాడు. నేను నా తండ్రి వద్దకు వెళ్ళిచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 14:12. ప్రియమైన బిడ్డ,
ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రియ విశ్వాసి, నీ సమస్య ఏదైనా సరే, నీలో విశ్వాసం ఉంటే, నీ ప్రార్థనలకు విశ్వాసాన్ని జోడిస్తే, నీ ప్రార్థనలతో విశ్వాసమును, ఆ గొప్ప విశ్వాసమును కలిగి ఉంటే, అసాధ్యంగా కనిపిస్తూ ఉన్న, నిన్ను భయపెట్టుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు నీకు సాధ్యంగా మార్చివేస్తాడు. ఎలాంటి యార్దాను అయినా సరే, ఎలాంటి ఎర్ర సముద్రం అయినా సరే, నీ ముందు ఆరిన నేలగా ఆయన చేస్తాడు. మీలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఈ వాక్యం విన్నప్పుడే నువ్వు దేవుని అందరి వాగ్దానంతో నీ విశ్వాసాన్ని జోడిస్తే నీ కంటిలు కరిగిపోతాయి, మీ గడ్డలే కరిగిపోతాయి, మీలో ఉన్న అస్వస్థతలు మాయమైపోతాయి, మీలో ఉన్న జ్వరం నార్మల్కి వచ్చేస్తుంది. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మీ ప్రార్థనకు విశ్వాసాన్ని జోడించండి. మీలో పరిపూర్ణమైన విశ్వాసము ఉంటే ఎటువంటి ఆటంకాలు, అడ్డుబండలు, అభ్యంతరాలు వచ్చినా, ఎంత ఎర్ర సముద్రం ఎదురైనప్పటికీ నీ ముందు ఆయన ఆరిన నేలగా మార్చేస్తాడు. ప్రియమైన బిడ్డ, మనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మనకు అసాధ్యమైనది ఏది ఉండదు అని దేవుని వాక్యం మనతో ఎంత చక్కగా మాట్లాడింది. దయచేసి ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ నేను విశ్వాసంలో, మరి మీ ప్రార్థనలో గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను. మరి అబ్రహాముతో కూడా యెహోవా ఇదే మాట చెప్తాడు. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. ప్రియమైన బిడ్డ, ఇంతవరకు ఎంత కాలము 25 సంవత్సరాలు వేచి ఉన్నారు. 25 సంవత్సరాలు వేచి ఉన్నారు. ఆమె గర్భం ఉడిగిపోయింది. అబ్రహాము ముసలివాడైపోయాడు. ఏవి అక్కడ పరిస్థితులు ఏమి అనుకుని కాలేవు. ఆ కార్యం జరగడానికి, ఒక బిడ్డ పుట్టడానికి వాడిలోని ఏ పరిస్థితి సక్రమంగా లేదు. అయినప్పటికీ యెహోవా వచ్చి ముగ్గురుగా వచ్చి, ప్రియమైన బిడ్డ, ఎంత చక్కని వాక్యం అంటే, ఆదికాండం 18వ అధ్యాయంలో అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతడి ఎదుట నిలవబడి ఉండేది. వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణాల్ని బలపరుచుకునడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చి తిరని అన్నాడు. అబ్రహాం ఎంత గొప్ప విశ్వాసం గలవాడు. యెహోవాయే కనపడ్డాడు. ప్రియమైన బిడ్డ, ఎక్కడ కూర్చుని ఉన్నప్పుడు? ఎండవేళ గుడారపు ద్వారం నందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడ్డాడు. ప్రియమైన బిడ్డ, ఎప్పుడు నువ్వు ధ్యాన సమయంలో ఉంటున్నావు? ఎప్పుడు నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావో? ఎప్పుడు దేవుని యొక్క మరి ప్రార్థన చేస్తూ ఉన్నావో? ప్రియమైన బిడ్డలారా, దేవుడే మీ వద్దకు దిగి వస్తాడు. మీ అవసరతలను తీర్చడానికి, మీ కన్నీటిని తుడవడానికి, మీ బంధకములు తెంచివేయడానికి, మీలో ఏ అంధకార శక్తులు, దుష్ట శక్తులు గృహంలో ఉన్నాయో వాటినన్నింటినీ పారద్రోలటానికి యేసయ్య నీ గృహం ఎద్దకి వస్తాడు. నీ గృహంలోనికే వస్తాడు. ప్రియమైన బిడ్డ, ఆయన సమస్తంని చూచి చిన్న దేవుడు. నీ ప్రార్థనలో ఆయన ఆహ్వానించే విధంగా ఉండాలి. ఆయన్ని చేర్చుకునే, నీ హృదయం అనే ఆలయంలో చేర్చుకునే విధంగా నువ్వు కన్నీటి ప్రార్థనలు చేయాలి. నీ యొక్క అవసరతలన్నీ తీర్చబడేటట్లుగా
దేవుణ్ణి యాచించాలి. కృతజ్ఞతాస్తుతులతో మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. అబ్రహాము గుడారపు ద్వారం నందు కూర్చుని ఉన్నప్పుడు మరి ఏమి ఆలోచిస్తున్నాడో దేవునికి తెలుసు. ప్రియమైన బిడ్డ, ఏ బాధలో ఉన్నాడో దేవునికి తెలుసు. ఏ యొక్క వేదనలో ఉన్నాడో దేవునికి తెలుసు. ప్రియమైన బిడ్డ, నీ బాధను నీ వేదనను కూడా అబ్రహాం బాధను చూచి, అబ్రహాము వేదనను చూచి పరలోకము నుండి వారు దిగివచ్చి నీ బాధను కూడా నీ వేదనను కూడా చూచి నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఆయన్ని రమ్మని ఆహ్వానిస్తే నీ హృదయంలోనికి నీ గృహంలోనికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనకి ఆతిథ్యం ఇస్తావా? నీ హృదయమును సంపూర్ణంగా పరిశుద్ధపరచుకోవాలి. సంపూర్ణముగా ఏ అపవిత్రత ఏ దుష్టత్వము మన హృదయంలో లేకుండా మన గుడారాన్ని శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధతతో నింపుకోవాలి. ఏ అపవిత్రత మన గృహంలో ఉండకూడదు. అప్పుడే ఆయన మన గృహంలోనికి రాగలడు. ఆయన ప్రేమను మనము గుర్తెరగాలి. ప్రియమైన బిడ్డ, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మహాత్మ్యం గల దేవుడు. ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడలను, ఆదేశాలని గైకొని వారంగా మనం ఉండాలి. ఆయన మాటకు విధేయత చూపే వారంగా ఉండాలి. ఆయన అబ్రహాం యొక్క విధేయత మనకి తెలుసు. 12వ అధ్యాయంలో మరి నేను చూపించబో దేశానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. ప్రియమైన బిడ్డ, ఆ ఆదేశానికి విధేయత చూపాడు. అబ్రహాం యొక్క విధేయత దేవుణ్ణి ఆకర్షించింది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ విధేయత చూపుతూ ఉన్నారా? మీ ప్రార్థనలు మీయే, మీ జీవితాలు మీయే, మీ వ్యక్తిగత జీవితాలు మీవే, మీ ఇష్టములు మీవే, మీ కోరికలు మీవే, మీ అభిష్టాలు మీవే. దేవుని చిత్తానుసారముగా మార్చుకున్నటకు, దేవుని చిత్తానుసారముగా మనల్ని పరిశుద్ధపరచుకుంటానికి, ప్రత్యేకంగా ఉండటానికి దేవుడు నీలో తీసివేస్తానన్న గుణాలు, మరి నీలో చూపించుచున్న గుణాలు మరి వదిలిపెట్టడానికి మనం ఇష్టం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన గుడారమును ఏ పాపమున్నంత వరకు, ఏ అజ్ఞాతి క్రమము ఉన్నంత వరకు మన హృదయంలోనికి, మన గృహంలోనికి రాడు. ప్రియమైన బిడ్డలారా, సమస్తాన్ని దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని ఆయనకు విధేయత చూపినప్పుడే మన హృదయంలో ఏది ఆయన మరి దేవునికి అయిష్టమైనవి ఏమీ లేకుండా చూసుకుని అప్పుడు మన హృదయంలోనికి, మన గుడారంలోనికి ఆహ్వానిస్తే దేవుడు తప్పకుండా వస్తాడు. అబ్రహాం యొక్క విధేయతను చూచాడు, సాష్టాంగపడ్డాడు, నేల మట్టుకు నమస్కరించి నన్ను దాటిపోవద్దు అని అడుగుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ బలహీనతల్లో ఉన్నారు, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ వేదనలో ఉన్నారు, నన్ను దాటిపోవద్దు అని ప్రార్థన చేయగలవా? ప్రభువా, నా హృదయంలోనికి రండి, నా గృహంలోనికి రండి, నా బాధ, నా వేదన నాయన ప్రార్థనగా మార్చుకోండి. ప్రియమైన బిడ్డ, మీ బాధలు, మీ వేదనలు, మీ దుఃఖాలు ప్రార్థనగా మార్చుకోండి. పట్టుదలతో కూడిన ప్రార్థన, విసిగక నిత్యం చేసే ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థనగా మార్చుకుని దేవుని సన్నిధిలో మనలను మనం పరిశుద్ధపరచుకుంటూ ఆయనకి ఇష్టం లేని కార్యాలన్నీ వదిలిపెట్టి పశ్చాత్తాపడి ఒప్పుకొని మన హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆత్మ ఫలముతో నింపబడి మా బాధను చూడమంటే దేవుడు తప్పకుండా నీ గృహంలోనికి వస్తాడు, నీ గుడారంలోనికి వస్తాడు. ఏమంటున్నారు? నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ప్రియమైన బిడ్డ, అబ్రహాము సారాకు ఏమని చెప్తున్నాడు? మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. అలాగే మందకు పరిగెత్తాడు. ఎంత ఇష్టపూర్వకంగా, ఉత్సాహంతో వారికి చక్కని ఆహారాన్ని సిద్ధపరచడానికి ఎంతగానో త్వరపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, మనం కూడా దేవుడు మన గృహంలోనికి రావడానికి, మన గృహంలో ఆయన నివసించడానికి, మన హృదయంలో నివసించడానికి మనము కూడా పరిస్థితులన్నిటినీ చక్కగా చేసుకోవాలి, త్వరపడాలి.
దేవా నా హృదయంలోనికి రమ్ము. ఎంతసేపు నిలవబెట్టి ఆయన్ని ఏడిపిస్తూ ఉన్నాం. ఆయనని నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నాడు, తలుపు తీయమని, హృదయం అనే తలుపు తీయమని. ఎంతసేపు నిలబెడుతున్నావు ప్రియమైన బిడ్డ? నీ హృదయం అనే తలుపుని ఆయన కొరకు తీస్తే ఆయన నీ హృదయంలోనికి, నీ గృహంలోనికి వచ్చి నీ ఆశ్చర్య కార్యాలు, అసాధ్యమైన కార్యాలు నీ గృహంలో చేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆఖరి పట్టు వరకు రక్తం కార్చిన ప్రభువు. నువ్వు నశింపకూడదని, నువ్వే బాధలో ఉండకూడదని, నువ్వే అస్వస్థతలో ఉండకూడదని ఆయన, నువ్వెప్పుడు నీ హృదయం అనే తలుపు ఆయన యొద్దకు ఆయన కొరకు తీస్తావో అని ఆయన నీ హృదయం అనే తలుపు నద్ద నిలిచుండి ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్నే నీ హృదయం అనే తలుపుని తీయగలవా? నీ హృదయంలో చేర్చుకోగలవా? పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. నీ ప్రార్థనతో విశ్వాసమును మిళితం చేయాలి. రెండవదిగా యేసయ్యను నీ హృదయంలోనికి, నీ గుడారంలోనికి ఆహ్వానించాలి. అప్పుడే మన గృహంలో, మన వ్యక్తిగత జీవితంలో అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. ప్రియమైన బిడ్డ, ఇది నాన్ని దేవుని కొరకు నువ్వేమి సిద్ధపరుస్తూ ఉన్నావు? దేవుడు నిన్నేమి ఆహారాలు అడగటం లేదు. ఆయన ఏమంటున్నాడు అంటే ఆజ్ఞలు కట్టడలు గాయకొనమంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా జీవించమంటున్నాడు. ఆయన మాటలకు విధేయత చూపమంటున్నాడు. ఆయన వాగ్దానాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకోమంటున్నాడు. ఆయన అసాధ్యమైన కార్యాలు చేస్తానని నీతికు అభయమిస్తూ ఉన్నాడు. నీలో ఉన్న భయాన్ని, నీలో ఉన్న చింతను వదిలిపెట్టమంటున్నాడు. సంపూర్ణంగా నా యందు విశ్వాసం ఉంచు, నీ భారములన్నీ నా మీద వేయి, నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డ, సగం భారాలు నువ్వు మోసుకుంటూ, సగం మనుషుల వైపు చూస్తూ, పరిస్థితుల వైపు చూస్తూ నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయించకుండా నువ్వు కార్యాలను చూడలేకపోతున్నావేమో. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంపూర్ణముగా ఆయన పైన విశ్వాసం ఉంచుదాం, సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడదాం, సంపూర్ణముగా ఆయన మన హృదయంలో నివసించినట్లుగా మన హృదయాన్ని ఆత్మ ఫలముతో నింపుకుందాం, ఆత్మ వరములతో నింపుకుందాం. ఆయన చిత్తానుసారమైన పనులు మనం చేద్దాం. అప్పుడు దేవుడు మన గృహంలోనికి వస్తాడు. ప్రియమైన బిడ్డ, ఒక అద్భుత కార్యం, ఒక అసాధ్యమైన కార్యం. అప్పటి వరకు వాళ్ళు వృద్ధులై ఉన్నారు. రెండవదిగా స్త్రీ ధర్మం సారాకు నిలిచిపోయింది. రెండు ఆటంకాలు ఆ గుడారంలో ఉన్నాయి. నా దేవుడు వాటిని తొలగించి అసాధ్యమైన కార్యం చేయడానికి దేవుడు వచ్చి ఉన్నాడు, దిగి వచ్చి ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని నీ గృహంలో కూడా అసాధ్యమైన కార్యాలు చేయడానికి నీ ఆతిథ్యం ఏ విధంగా ఉంది? దేవునికి ఏమి సిద్ధపరుస్తూ ఉన్నావు? నీ హృదయాన్ని ఏ విధంగా సిద్ధపరుచుకుంటున్నావు? ప్రార్థనా జీవితం ఉన్నదా? వాక్యానుసారమైన జీవితం ఉన్నదా? విశ్వాస జీవితంలో నువ్వు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? అంతేకాదు, నీ పరిస్థితుల వైపు చూడకుండా దేవుని కార్యాల వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని నమ్ముతున్నావా? ఆయన నీ ఫలం దయచేయి దేవుడు అని నమ్ముతున్నావా? ఈ విధంగా నమ్మినట్లయితే నీ గృహంలో, నా గృహంలో కూడా అసాధ్యమైన కార్యాలు, ఇప్పటి వరకు జరగనివి, ఇంకా జరగవు అని అందరూ అనుకుంటున్న సమయంలోనే నా దేవుడు దిగి వస్తాడు, నా గుడారములో గొప్ప కార్యాలు చేస్తాడు అని నమ్మాలి. ఉచ్చరించు ప్రియమైన బిడ్డ, నోరు తెరవండి, దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. ఎంత గొప్ప దేవుణ్ణి పట్టుకుని మనం ఏ కార్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని వదిలిపెడదాం. లోకానుసారమైన జీవితాన్ని వదిలిపెడదాం. దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకుందాం. ప్రతి విషయంలో దేవుణ్ణి జాగ్రత్తగా వెతకడం, ఆయన ఆశ్రయించడం మనం నేర్చుకుందాం. దేవుడు తలుపు తడుచూ ఉంటే వెంటనే మన జీవితాన్ని చక్కదిద్దుకొని తలుపు తీసి ఆయన మనలో నివసించేటట్లుగా, మన గుడారములో అసాధ్యమైన కార్యాలు చేయనట్లుగా ఆయన్ని ఆహ్వానిద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు ఆహ్వానించారో గొప్ప కార్యం జరిగింది. అక్కడ అన్ని ఆటంకాలు పడగొట్టబడ్డాయి.
అన్ని అవరోధాలు తొలగించబడ్డాయి. అన్ని దేవుడు వాటిని అన్నిటినీ సరిదిద్ది అంటున్నాడు, మీ ఎదుటికి నేను వస్తాను. ప్రియమైన బిడ్డ, ఏమంటున్నాడు? సారా ఎక్కడ ఉందని అడిగారు. వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద ఎవరు? అబ్రహాము నిలిచుండెను. వారు అతని, నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడగగా, ఎదిగో అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. సారా జీవితం గుడారపు జీవితం, ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ప్రియమైన బిడ్డ, నీ ప్రార్థన ఏమై ఉన్నది? నీ కృప ఏమై ఉన్నది? నువ్వు దేవుని ఆశ్రయించుచు ఉన్నావా? దేవుని అడుగు జాడల్లో ఉన్నావా? దేవుని మహిమ కొరకు నువ్వు నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నావా? నా ప్రభువా, నా జీవితంలో మహిమ గల కార్యం జరిగించు, అసాధ్యమైన గొప్ప కార్యం జరిగించు అని నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే గుడారంలో ఉన్నదని చెప్పారు, అంటున్నారు, మీదటికి ఈ కాలమున నేను యొద్దకు వస్తాను, సారాకి ఒక కుమారుడు కలుగును. ఎంత చక్కని శుభవచనం అక్కడ సెలవీయబడింది. వారి బాధ, వారి వేదన తొలగించబడటానికి, వారి కన్నీరు, వారి దుఃఖంను తీసివేయబడటానికి దేవుడే వారిని ఏమంటున్నాడు? మీకు ఒక కుమారుడు కలుగును. ప్రియమైన బిడ్డ, అయితే సారాకు ఏముందమ్మా? స్త్రీ ధర్మం నిలిచిపోవడం వల్ల ఆమె ఏమనుకుంటుంది మనస్సులో? నేను బలముడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడునై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొంది. ప్రేమేన్ బిడ్డ, యెహోవాకి అసాధ్యమైనది లేదు. నువ్వెక్కడ ఉన్నను నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, నీ తలంపులను ఎరిగిన దేవుడు. నీలో ఉన్న భయాలు, నీలో ఉన్న సంశయాలు, నీలో ఉన్న సందేహాలు ఆయనకు తెలుసు. ప్రియమైన బిడ్డ, అందుకే యెహోవా ఏమంటున్నాడు? అబ్రహాంతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా, మీదటికి ఈ కాలమందు నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగునను. ప్రియమైన బిడ్డ, ఇది నువ్వు సంశయించద్దు, నీలో అనుమానం రానియవద్దు. నువ్వు ఎప్పుడైతే నువ్వు నవ్వితివని యెహోవా చెప్పాడు, వెంటనే తన పాపాన్ని ఒప్పుకుంది. నేను గుడారంలో ఉన్నాను, నా నవ్వును ఎలా చూచాను? అవునండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ హృదయంలోని బాధ, నీ హృదయంలోని తలంపులు, నీ హృదయంలో ఉన్న వేదన అంతా చూచుచున్న దేవుడు. నీ యొక్క అనుమానం అనేది నీలోనికి రాకుండా, నీవు దేవుని కార్యాలను సంశయించకుండా ఉంటే, దేవుడు తప్పకుండా వాగ్దానం ఇచ్చిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నువ్వు నమ్మితే, నీ దేవుడు ఎటువంటి వాడో నువ్వు సంపూర్ణంగా ఎరిగే వరకు మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు జరగవు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎరగాలి, ఆయన మాహాత్మ్యాన్ని ఎరగాలి, ఆయన కృపని ఎరగాలి, ఆయన వాగ్దానాన్ని నమ్మాలి. ఆయన నా దేవుడు నిశ్చయముగా నాకు దయచేస్తాడు అని నమ్మాలి. నేను తప్పక వాగ్దాన ఫలం పొందుకుంటాను అని నమ్మాలి. నమ్మిన తర్వాత నేను కార్యాలు చూడగలవు. ఎప్పుడైతే మరి ఆ యొక్క వాగ్దానం 21వ అధ్యాయంలో మరి యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున సారాను గూర్చి చేసెను. సారా గర్భవతి అయి నిర్ణయ కాలములో అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ప్రియమైన బిడ్డ, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, విని వారెల్లా నా విషయమే నవ్వుదురని మరి అతనికి ఏమని పేరు పెట్టారు? ఇస్సాకు అని పేరు పెట్టారు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులు అన్నీ నీకు అగమ్యగోచరంగా ఉన్నాయేమో, అప్పులు ఉన్నాయేమో, అప్పులను నేను తీర్చలేనేమో, ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నావా? ప్రియమైన బిడ్డ, నువ్వు నమ్మిక ఉంచితే దేవుడు తన ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనల వర్షం కురిపించి నీ అప్పులన్నీ తీరిపోయినట్లుగా దేవుడే మార్గాల్ని సరళం చేస్తాడు. ఏ విధంగా వస్తాయండి? ఆకాశం నుండి ఊడి పడతాయా? నీకు అటువంటి అనుమానం ఉంటే అవి రావు. ప్రియమైన బిడ్డ, నీవు నిజంగా దేవుని వాగ్దానాలని నమ్మినట్లయితే,
విశ్వసించినట్లయితే నీలో అటువంటి క్రాస్ క్వశ్చన్ చేసి దేవుణ్ణే క్రాస్ ఎగ్జామిన్ చేసే అటువంటి నైపుణ్యం ఉంటే నీ దగ్గర నువ్వు ఏ అసాధ్యమైన కార్యాన్ని పొందుకోలేవు. దేవుడు నిన్ను సృజించాడు, నన్ను ఎందుకు సృజించాడు అని అడుగుతావా? అడగడానికి మనకి అధికారం లేదు. దేవుడు ఏ విధంగా చేస్తాడు నీకు అనవసరం. నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కొమ్మరించుకోవాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. అసాధ్యమైన డాక్టర్లు అసాధ్యం అన్నారు, నువ్వేమనాలి? నా దేవునికి సాధ్యం. నా కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచి నాకు రక్షణను అనుగ్రహించిన నా దేవునికి సమస్తం సాధ్యమని నువ్వు చెప్తూ ఆయనను నువ్వు నమ్మినట్లయితే గొప్ప కార్యాలు, అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో కూడా జరిగిస్తావు. వీరికి పుట్టిన ఇస్సాకే మరి ఇక్కడ మనం చూస్తే గాడ్ బ్లెస్డ్ ఐజాక్ డ్యూరింగ్ ఫెమైన్. మరి కరువు కాలంలో ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. కరువు కాలంలో ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందుకున్నాడు. అతడు కాలక్రమేణా అభివృద్ధి చెందాడు. ఎందుకంటే ఎప్పుడు అభివృద్ధి చెందడం చూచి ఫిలిస్తీయులు అతని మీద ఏం చేశారు? బాధ పెట్టారు. అబ్రహాము త్రవ్విన బావులన్నింటినీ పూడ్చివేశారు. ఇస్సాకు చక్కగా బావులను మరలా తవ్వి వాటిలో నీరు వస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మా బావి, ఇది మా బావి, ఇది మా స్థలము అని ఇస్సాకుని తరిమి వేస్తున్నారు. కలహాలకి ప్రియమైన బిడ్డ, ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనకు విరోధముగా అనేకులు లేస్తారు, మన మీద కక్ష చూపుతారు, మన మీద అసూయ చెందుతారు. తప్పకుండా మనం అభివృద్ధి పొందుతూ ఉంటే ఎవరో కాదండి, చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కువ ఎప్పుడు మనం ఆశీర్వాదం చెందుతామో అప్పుడు ఆశీర్వాదాన్ని చూచి ఇతరులు ఏం చేస్తారు? తప్పకుండా అసూయ చెందుతారు. ఈ అసూయలుకి వారితో మరి కీడుకి కీడు చేశాడా? లేదు. కలహాలకి దూరంగా పారిపోయాడు, విరోధస్తులకు దూరంగా పారిపోయి మరలా అక్కడ ఒక బావిని త్రవ్వించాడు. ఇక దేవుడు ఎడము కలిగి చేశాడు. ఈసారి వాళ్ళు కలహించేవాడు రాలేదు ప్రియమైన బిడ్డ. దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి శత్రు కోటలను పడగొట్టాడు, శత్రువులను అసూయ చెందేవాడిని దూరపరిచాడు, ఎడము కలిగి చేశాడు. అందుకే ఆ బావికి రెహబోతు అని పేరు పెట్టాడు. ఇవన్నీ ఆదికాండం 26వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి ప్రియమైన బిడ్డ. దేవుడు ఎప్పుడు ఎడము కలిగి చేశాడో దేవుడు క్రమేణా అభివృద్ధి చెందడం చూచి రాజే వచ్చి నీ పక్షాన్ని దేవుడున్నాడు, నువ్వు ఆశీర్వదించబడిన వాడు, నీవు మాతో నిబంధన చేయమని ఎవరితో? ఇస్సాకు దగ్గరికి వచ్చి భోజనం చేసి సమాధాన నిబంధన చేసుకున్నారు. ప్రియమైన బిడ్డ, మనం కూడా ఆశీర్వాదము అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనకి కూడా శత్రువులు లేచారేమో, శత్రువులు అసూయ చెందుతూ మనల్ని బాధ పెట్టారేమో, నిందించారేమో, హింసించారేమో. దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే వారిని కూడా దూరపరిచి నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా నియమిస్తాడు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి అసాధ్యమైన పరిస్థితుల్లో, శత్రువులు ఉన్నప్పుడు, విరోధులు ఉన్నప్పుడు, కలహప్రియులు ఉన్నప్పుడు దేవుడు కాపాడి వారి నుండి కాపాడి ఇస్సాకును క్రమంగా అభివృద్ధి చెందినట్లు చేసిన దేవుడు ఈ దినాన్ని నిన్ను కూడా, నువ్వు కలహాలకు దూరంగా పారిపోయినప్పుడు, నువ్వు విరోధులకు దూరంగా పారిపోయినప్పుడు, నువ్వు ఎక్కువగా దేవుని ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప అసాధ్యమైన కార్యాలు ఇస్సాకుకు జరిగించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా లేవనెత్తుతాడు ప్రియమైన బిడ్డ. రెండవదిగా, గాడ్ ఫిల్డ్ empty vessels with oil to help poor widow in order to settle for all debts. ఇవన్నీ మనకి తెలిసినవే, ఇవన్నీ మనం ఎన్నోసార్లు చదివిన వాక్య భాగాలు.
రెండవ రాజులు 4వ అధ్యాయము 3-7 వరకు చూస్తే, ప్రియమైన బిడ్డ, ఒక బీద విధవరాలు ఉంది, ఎలీషా శిష్యులలో ఒకని భార్య. ఆమె అప్పుల బారిన పడిపోయింది. భర్త చనిపోయాడు. 2 కుమారులు ఈ అప్పుల వారు వచ్చి తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చేసారు. సరి అయిన వ్యక్తి యొద్దకు ఎలీషా ఎలీషా మన దేవునికి సాదృశ్యంగా అక్కడ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఎలీషా యొద్దకు వచ్చింది. ఎలీషా అంటున్నాడు, నీ యొద్ద ఏమున్నది? ప్రియమైన బిడ్డ, దేవుడు నీ యొద్దకు వచ్చినప్పుడు, నువ్వు ఏ సమస్య కలిగినా, నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నీ సమస్యను తీరుస్తాడు, నీ లోటును తీరుస్తాడు, నీ కొరతను తీరుస్తాడు, నీ అవసరతను తీరుస్తాడు, నీ ఇరుకులు ఇబ్బందులను తొలగిస్తాడు, నీ అప్పుల బాధను తొలగిస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. నిన్ను సృజించిన దేవుని యొద్దకే వెళ్ళు. ఆయనే నీ పోషకుడు, ఆయనే యెహోవా ఈరే, ఆయనే సమస్తాన్ని చూచుకుని దేవుడు, ఆయనే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను రక్షించుచున్న దేవుడు, నిన్ను కాపాడుచున్న దేవుడు. ఆయన దగ్గరికే వెళ్ళాలి. సరి అయిన వ్యక్తి ఎద్దకు నువ్వు వెళ్ళాలి. మనం ఏం చేస్తాం? ఏమైనా శ్రమ కలుగ్గానే ఎక్కడికి వెళ్ళిపోతాం? ముందుగా స్నేహితుల ఎద్దకు వెళ్ళొద్దు, ఇరుగు పొరుగు వారి యొద్దకు వెళ్ళొద్దు. నువ్వు ముందుగా దేవుని యొద్ద విచారణ చేయి. దేవుని సన్నిధికి వెళ్ళిపో. దేవుని సన్నిధిలో ఏముంటాయి ప్రియమైన బిడ్డ? సంపూర్ణ సంతోషం ఉన్నది. నువ్వు అక్కడ చేసిన ప్రార్థన ఆలకించడానికి దేవుడున్నాడు. యేసయ్య, ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, కన్నీటితో ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థనలన్నీ ఆలకించి నీకు త్వరలో జవాబిస్తాడు. నీ సమస్యలన్నీ తీర్చే దేవుడున్నాడు. నీ సమస్యలన్నీ పరిష్కరించే దేవుని యొద్దకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం నేర్చుకో. గుడారపు జీవితాన్ని కలిగి ఉండడానికి నేర్చుకో. నిన్ను నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునే జీవితం కలిగి ఉండడానికి నేర్చుకో. ఆయన కొరకు మహిమకరముగా జీవించడానికి నేర్చుకో. ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టల్ని తూచా తప్పకుండా పాటించడం నేర్చుకో. నీ విశ్వాస వీరురాలిగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎవరి సహాయం నాకు అవసరం లేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే నమ్మికతో, విశ్వాసంతో వారిని ఆశ్రయిస్తే, ఆయన ఆశ్రయించిన వారి అందరికీ ఏ మేలు కొదువి అయి ఉండదు. ఆయన ఆశ్రయించి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆయన ఆశ్రయించి వారికి ఆయన సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి. ఆయన మీద ఆధారపడి వాడు ఎన్నటికి నీ సిగ్గునందాడు. నువ్వు ఆయన చూచినంత కాలం, నువ్వు ఆయన ఆశ్రయించినంత కాలం నువ్వు బ్రతుకుతూనే ఉంటావు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఈ వాగ్దానాలన్నీ ఎత్తి పెట్టుకుని, ఎప్పుడైతే ఈ యొక్క సేవకురాలు, ఈ విధవరాలు ఎలీషా వద్ద నుండి తను ఏమి ఆశించింది అంటే, ఈ అప్పుల వారు తన 2 కుమారులను తీసుకుని వెళ్లకుండా ఏదైనా మార్గం చూపిస్తాడేమో అని వచ్చింది. కానీ ఎలీషా, నీ యొద్ద ఏమున్నది అని అడుగుతున్నారు. ప్రియమైన బిడ్డ, పరమ ఎలీషా అయిన యేసయ్య ఈ దినాన్ని మన అందరితో ఒకే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏ సమస్యతో నువ్వు ఉన్నావో, ఏ బాధతో నీవు ఉన్నావో, ఏ అనారోగ్యంతో నువ్వు ఉన్నావో, ఏ యొక్క వేదనతో నువ్వు ఉన్నావో, నీ నీ యొద్ద ఏమున్నది అని అడుగుతున్నాడు. ప్రియమైన బిడ్డ, నీ యొద్ద ఏమున్నదో దేవునికి తెలుసు. దేవుడు, నువ్వు నోటితో చెప్పాలి, నువ్వు నోటితో ఒప్పుకోవాలి. దేవుని కార్యాలని నోటితో ఉచ్చరించాలి, జీవపు మాటలు పలకాలి. నువ్వు నమ్మిన మాటలను విశ్వసించాలి, విశ్వసించిన మాటలను నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. నీ నోటి నిండా స్తుతులు ఉండాలి, నీ నోటి నిండా వాగ్దానాలు ఉండాలి, నీ నోటి నిండా దేవుడు చేయబోయే కార్యాలు నువ్వు పలకాలి. కృతజ్ఞతాస్తుతులతో దేవుడు చేయబోయే వాటిని నువ్వు గ్రహించి పలికేదానిగా ఉండాలి. ప్రతి దాని కొరకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన దానిగా ఉన్నావు. ఎప్పుడైతే ఆమె అంటుంది, నూనె కుండ తప్ప వేరొకటి లేదు, ఆమె దగ్గర ఏది ఉండాలో అదే ఉంది. ప్రియమైన బిడ్డ, నూనె కుండ ఉంది. ప్రియమైన బిడ్డ, నీకున్న కొద్ది, నీ దగ్గర కొద్ది నూనె ఉన్నా చాలు, నీ దగ్గర కొంచెం అభిషేకం ఉన్నా చాలు.
నీ దగ్గర దేవుని యొక్క ఆత్మ కొంచెమన్నా చాలు, దేవుని వాక్యం నీలో కొంత నిలిచి ఉంటే చాలు. దేవుడు ఆ కొద్దితోనే దాన్ని విస్తరింప చేయగలడు, దాన్ని అభివృద్ధి చేయగలడు. దాన్ని నీ సమస్యలన్నీ ఆ కొద్దితోనే, నీకున్న దానితోనే, నీకున్న కొద్ది విశ్వాసంతోనే ఆ విశ్వాసాన్ని అభివృద్ధి పరచగలడు. నీకున్న ప్రార్థనను ఆయన సఫలము చేయగలడు. నీ కోరికని సిద్ధింప చేయగలడు. నీ మనోభీష్టాన్ని సఫలము చేయగలడు. నీ ప్రార్థనలన్నీ ఆయన అంగీకరిస్తాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. అందుకే నీ యొద్ద ఏమున్నది అని అడుగుతుంది. వెంటనే నూనె కుండ. ప్రియమైన బిడ్డ, నూనె అభిషేకానికి సాదృశ్యం. నువ్వు అభిషేకమును కలిగి ఉంటే నువ్వు గొప్ప కార్యాలు, అసాధ్యమైన కార్యాలని చూస్తావు. ఆ కొద్ది నూనెతో మరి అనేక పాత్రలను, చుట్టుపక్కల ఉన్నవారు అనేక పాత్రలను అడుగు తెచ్చుకొని వాటిని అన్నిటినీ తలుపులు మూసుకొని ఇద్దరు కుమారులను చేతబెట్టుకొని ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటిలో నూనె పోయమని చెప్తూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త. ఆమె ఏది చెప్పాడో ఎలీషా అదే చేసింది. ప్రియమైన బిడ్డ, నువ్వు కూడా యేసయ్య ఏమి చెప్పాడో వాటినే చేయి. యేసయ్య ఏ విధంగా ఉండమంటున్నాడో ఆ విధంగానే ఉండు. యేసయ్యను నువ్వు ఏ విధంగా ఎరిగావో ఆ యొక్క విషయాన్ని నువ్వు నోటితో ఒప్పుకో, విడిచి ఉచ్చరించు. ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావాన్ని కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని ప్రార్థన చేయడమే కాదు, ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయన కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని పొగుడు. ఆయన ఘనమైన నామాన్ని ఎప్పుడు నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఆరాధనలో గొప్ప మహిమ గల కార్యాలు, అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. విధేయత ద్వారా ఆమె ఆరాధనను బయలుపరిచింది. ఎలీషా చెప్పినట్లు చేసింది. ఆ విధేయత ద్వారా ఏం జరిగిందమ్మా? అన్ని అంచుల మట్టుకు ఆ యొక్క నూనె నిండిపోయింది. ప్రతి పాత్రలో కొంచెం నూనె అన్ని పాత్రల్లో నిండిపోయినాయి. వాటిని అమ్ముకుని సుఖ జీవనము గడపడమే కాకుండా ఆ యొక్క నూనెతో తన జీవనోపాధిని చక్కగా నడిపింది. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఏ బాధతో ఉన్నావో, ఇరుకులు ఇబ్బందులతో ఉన్నావా, అప్పుల బాధతో ఉన్నావా, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ యొద్ద ఏమున్నది అని అడుగుతున్నాడు. నీ యొద్ద విశ్వాసం ఉంటే చాలు, నీ యొద్ద అభిషేకం ఉంటే చాలు, నీ యొద్ద భయము భక్తి గల జీవితం ఉంటే చాలు, నీ యొద్ద పరిశుద్ధ జీవితం ఉంటే చాలు, నీ యొద్ద యథార్థత కలిగిన జీవితం ఉంటే చాలు, వాక్యానుసారమైన జీవితం ఉంటే చాలు. దేవుడు నీ సమస్యలన్నీ తొలగిస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిస్తాడు. నీ కొద్దిని సమృద్ధిగా మారుస్తాడు. నీ ఇరుకుని విశాలతగా మారుస్తాడు. నీ శూన్యాన్ని సమస్తముగా మారుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అసాధ్యమైన కార్యాలని చేయడానికి. మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుందామా? దేవుడు గాడ్ ఫిల్ ఎంప్టీ వెసల్స్. నువ్వు శూన్యమైన పాత్రలుగా ఉన్నావేమో, ఖాళీ పాత్రలుగా ఉన్నావేమో, నిన్ను కూడా నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆత్మశక్తితో నిన్ను నింపి, ఆయన వాక్యంతో నిన్ను నింపి, నిన్ను ఉపయోగకరమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా, దీవెనకరమైన పాత్రగా, అనేకులకు ప్రార్థించే పాత్రగా నేను చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మూడవది, మనకు అందరికీ తెలుసు, జీసస్ ఫీడ్స్ టు 5,000 పీపుల్. 5,000 మందికి ఆహారాన్ని అందించిన విధం మనకు అందరికీ తెలుసు. మత్తయి సువార్త 14:13-21 వరకు, మార్కు సువార్త 8వ అధ్యాయం. ప్రియమైన బిడ్డ, దేవుడు 5,000 మంది వాళ్ళు అరణ్యంలో 3 రోజుల నుండి ఉపవాసం చేత ఉన్నారు. దేవుడు వారి పట్ల జాలి కొన్నాడు. ప్రియమైన బిడ్డ, నీ పట్ల కూడా జాలి కొన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏడుస్తుంటే ఆయన ఏడుస్తాడు, నువ్వు నవ్వుతూ ఉంటే ఆయన నవ్వుతాడు. నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనకే స్వంతం కావాలని, ఆయన చిత్తానుసారమైన బిడ్డగా ఉండాలని, నిన్ను పరలోక రాజ్యంలో చేర్చాలని, నువ్వు నిత్య జీవం చేరే వరకు ఈ లోకంలో లోకాశల్లోని లోక మాలిన్యం నిన్ను అంటకూడదని, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన కొరకే జీవించాలని
ఎంతో ప్రేమతో నిన్ను కనిపెట్టుకుని ఉన్నాడమ్మా. నువ్వు తొట్టిల్లిపోతే మళ్ళా నిన్ను సరి చేస్తాడు. నువ్వు విడిపోతే నిన్ను మరలా అదే మట్టితో మరలా ఒక మంచి పాత్రగా చేస్తానికి ఆయన ఎంతగానో, నువ్వు విడిపోతుంటే అదే మట్టిని తీసుకొని మరలా ఉపయోగకరమైన పాత్రగా చేస్తున్నాడు. నువ్వు ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతే ఆయన భరించలేడు. నువ్వు ఆయన బిడ్డవు. ఆయన నీ కొరకే వచ్చాడు ఈ లోకానికి. నీ కొరకే తన ప్రాణాన్ని ధారపోసాడు. విమోచన కార్యాన్ని జరిగించాడు. నీ కొరకు అక్కడ స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిన్ను తోడుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు నరకంలోనికి, నువ్వు లోకానుసారముగా ఈ లోకాధిపతి యొక్క ఏలుబడిలో అధికారంలో నువ్వు తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన నిన్ను నీ ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఓ ప్రియమైన బిడ్డ, దేవుని కార్యాలను నువ్వు గుర్తెరగకుండా నీ కన్నులకు అంధత్వం కలుగు చేయుచున్న సాతాను శక్తులను ఒక్కసారి ఎదిరించగలవా? దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువు. నీ కన్నులు తెరవబడతాయి, నీ మనసు తెరవబడుతుంది, నీ హృదయం తెరవబడుతుంది. దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలవు. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించగలవు. దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టడలకు నువ్వు లోబడతావు, విధేయత చూపుతావు. అద్భుతమైన పరలోక రాజ్యాన్ని నువ్వు చేరగలవు. వాళ్ళ ఉపవాసంతో ఉన్నారు నా ప్రజలు. 3 దినాలు ఆత్మీయ ఆహారాన్ని నేను చక్కగా విన్నారు. వీరికి ఆహారం లేదని ఎంతగా దేవుడు మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారి దగ్గర మరి అరణ్యములో అన్ని రొట్టెలు ఎక్కడి నుండి వస్తాయి అనే ప్రశ్న శిష్యులకు కలిగింది. ప్రియమైన బిడ్డ, అయితే మీ వద్ద ఏమున్నది అని అడిగినప్పుడు ఒక బాబు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలనే, మనకందరికి తెలిసిందే, నేను ఇది చెప్పడం కాదు. మీ హృదయాలు మన వద్ద ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. మన హృదయాన్ని ఆయనకి సమర్పించామా? మన హృదయములలో దేవుని యొక్క హృదయం అంతా దేవుని యందలి భక్తితో, ప్రార్థనతో, స్తుతితో, ఆరాధనతో నిండిపోయి ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఘనపరుస్తూ వేలాది వేల దూతల సైన్య సమూహం యొక్క మరి కృపను ఆ స్థుతుల్లో మనం కూడా పాల్గొనాలని ఎంతగా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మన ఆత్మకి ఎంత వామ్ వెల్కమ్ అక్కడ ఉంటుంది. మన బాధలన్నీ మర్చిపోతాం. ఆకలి ఉండదు, చింత ఉండదు, దాహం ఉండదు, సమస్యలు ఉండవు, ఏమి ఉండవు, కుటుంబాలు ఉండవు. ప్రియమైన బిడ్డ, నీ భారాలన్నీ తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు ఏ అవసరతలో ఉన్నావో ఆయనకి తెలుసు. వెంటనే వాడికి ఆ దానినే, ఉన్న దానినే, నీకు కలిగిన దానిలోనే నువ్వు కొంత భాగం దేవునికి ఇస్తే, నీకున్న దానినే దేవుడు నిన్ను ఏమి అడుగుతున్నాడో దాన్ని దేవునికి ఇవ్వగలిగితే దానినే సమృద్ధిగా మార్చేస్తాడు. సమృద్ధి అయిన ఆశీర్వాదములుగా మార్చేస్తాడు. సమృద్ధి అయిన దీవెనను 12 మిగులు గంపలు మిగిలినట్లుగా దేవుడు చేశాడు. ఆయన అంత గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు. ప్రియమైన బిడ్డ, 5,000 మంది పురుషులు తినగా 12 గంపలు మిగిలినట్లుగా చేసి దేవుడు గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు నీ పట్ల కూడా నీ ఆకలి తీర్చలేడా? నీ అవసరతను తీర్చలేడా? నీవు ఏ బాధలో ఉన్నావో ఆయన ఎరిగి ఉన్న దేవుడు తన పరిశుద్ధ ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా ఆయన ఏ సమయంలో, ఏ పరిమాణంలో, ఏ కృప అవసరమో, ఏ దీవెన అవసరమో, ఏ ఆశీర్వాదం అవసరమో ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. నీవు అయితే నీకున్న దానిని దేవుని చేతిలో పెట్టు. దేవుడు అడిగినవన్నీ దేవునికి ఇవ్వడం నేర్చుకో. దేవుని చిత్తానుసారంగా జీవించడం నేర్చుకో. నీకు కలిగిన దానితోనే ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీకు ఉన్న దానిలోనే ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప జ్ఞాని. ఆయన అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయి దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆయన ఈ దినాన్ని నమ్ముకుంటావా? నీ జీవితాన్ని ఆయనకి సమర్పిస్తావా? ప్రభువా, నేను నీ దానను, నా హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నాను.
నా హృదయంలో ఉన్న భారములు, వేదనలు, దుఃఖాలను తొలగించి నాకు ఆశీర్వాదాలని నిండుగా మెండుగా అనుగ్రహించు అని దేవునికి నిన్ను నీవు సమర్పించుకోగలవా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన సమయం, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే నీ బలహీనమైన జీవితాన్ని బలము గలదిగా చేస్తాడు. నీ శక్తిహీనమైన జీవితాన్ని శక్తి గలదిగా చేస్తాడు. ఎన్నిక లేని జీవితాన్ని ఎన్నిక గలదానిగా చేస్తాడు. నీవు దరిద్రురాలిగా ఉంటే నిన్ను ఆశీర్వాదానికి వారసురాలిగా చేస్తాడు. నువ్వు పాపముల చేత అపరాధముల చేత నువ్వు చచ్చిన దానిగా ఉంటే ఆయన జీవితం, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే నీ జీవితాన్ని పరిశుద్ధ జీవితంగా మారుస్తాడు. ప్రియమైన బిడ్డ, నీకున్న కొద్దిని సమృద్ధిగా మారుస్తాడు. నీకున్న ఇరుకుని విశాలతగా మారుస్తాడు. నీ శూన్యాన్ని సమస్తంగా మారుస్తాడు. నీ గృహంలో రక్షణానందాన్ని దయచేస్తాడు. నీ గృహంలో ఉన్న అస్వస్థతలను, బలహీనతలను తొలగిస్తాడు. నీవు దేవుని సమర్పించుకోగలవా? దేవునికి సమర్పించుకుంటే అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. రెండవదిగా, దేవుని కృప కొరకు, దేవుని దయ కొరకు కనిపెట్టుకునే అనుభవం నీకు ఉండాలి. దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలి. అందుకే అంటాడు, దేవుని కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు. వారు అలయకు పరిగెత్తుతారు, సమస్యలకు సాగి నడిచి వెళ్తారు, పక్షి రాజు వలె పైకి ఎగురుతారు. ప్రియమైన బిడ్డ, నూతన యవ్వనము, నూతన ఆరోగ్యము, నూతన బలము, నూతన స్వస్థత, నూతన కృప, నూతన వాత్సల్యత, నూతనమైన ఆశీర్వాదాలను పొందుకోవాలి అంటే ఆయన కొరకు కనిపెట్టుకునే అనుభవం నీకు కావాలి. మూడవదిగా, దేవుడు నీ యొక్క జీవితంలో జోక్యం చేసుకునేటట్లుగా, దేవుడు నీ జీవితంలో ఏమైతే విడిచిపెట్టాలని అనుకుంటున్నాడో వాటినన్నిటిని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి. ఆయన ఏ విధంగా మలుస్తాడో ఆ విధంగా మలచబడటానికి నువ్వు ఇష్టపడాలి. నేనున్న ఈ శ్రమంలో నేను నిలవలేను, ఈ శ్రమంలో నేను కాలలేను అంటే దేవుడు నిన్ను ఉపయోగకరమైన పాత్రగా నువ్వు ఉండలేవు, ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండలేవు, నిత్య జీవంకు వెళ్ళలేవు. కాబట్టి దేవుడి యొక్క నీ జీవితంలో ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు. దానికి నువ్వు అనుమతించాలి. ఆయన ఏ విధంగా నిన్ను మారుస్తాడో సంపూర్ణంగా ఆయనకు లోబడాలి, ఆయనకు విధేయత చూపాలి. ఆయన చిత్తమునకు నువ్వు వస్తే నువ్వు అన్ఇమాజినబుల్ బ్లెస్సింగ్స్, అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్, ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్, అబాండెంట్ బ్లెస్సింగ్స్, మల్టిపుల్ బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకుంటావు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు నీకు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే పరిమితి లేని ఆశీర్వాదాలని, సమృద్ధి అయిన ఆశీర్వాదాలని, అనేక విస్తరణ దీవెనలు, గొప్ప దీవెనలు ప్రవాహములని ఎద్దకు వచ్చినట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడతావో, ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తావో, ఎప్పుడైతే దేవుని చేతిలో నువ్వు మలచబడటానికి నువ్వు ఇష్టపడతావో, ఆయన సమయాన్ని నువ్వు గుర్తించి ఆయన సమయం కొరకు నువ్వు కనిపెట్టాలి. ఆ సమయంలో నువ్వు ప్రార్థనా జీవితాన్ని విడవకూడదు. ఆయన వాగ్దానాల్ని నమ్మాలి. ఎప్పుడు నీలోనికి అవిశ్వాసం, ఎంత ఆలస్యమైన అవిశ్వాసం రానియవద్దు. దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని వాక్యమునందు నిరీక్షణ ఉంచితే దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడి వాక్యమును దీవించిన కాక. ఆమె పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం. నాయన, నీకు అసాధ్యమైంది ఏది ఉండదని నా ప్రభా ఈ దినాన్ని వాక్యం ద్వారా నాతో, నా బిడ్డలందరితో మాట్లాడవుతాను. యేసయ్యా, నీ యొక్క అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద కుమ్మరించిన ఆయన. యేసయ్యా నీ స్తోత్రం. ఈ దినాన్ని నా ప్రభా, ఆయన జ్వరాలతో బాధపడుతున్నా ఆయన సెలీనా సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పునరుద్ధాన శక్తి నా బిడ్డలో పోయి ప్రభా, నీ సేవకురాలు నీ బిడ్డ నా ప్రభా, నువ్వే నూతన శక్తి, నూతన బలం, నూతన యవ్వనం, నూతన అభిషేకం, నూతన కృప, నూతన ఆశీర్వాదములతో ఆ బిడ్డను నాయన లేపుమని వేడుకొచ్చింది. నీ పునరుద్ధాన శక్తితో ఆ బిడ్డను లేపు నాయన. అసాధ్యమైన కార్యాలు ఆ బిడ్డ జీవితంలో జరిగించమని వేడుకొంచు ఉన్నాను. నా ప్రభా, నాయన సౌజన్య కుటుంబాన్ని దీవించండి.
నాయన జ్వరాలు తగ్గించండి ప్రభా. నాయో మీ సిస్టర్న ప్రభా, నాయన గడ్డను తొలగించండి నాయన, కరిగిపోనట్లుగా ఆజ్ఞాపించి ప్రభా. ఎసయా ఇంకా అనేక మంది బిడ్డలు వాతావరణ మార్పు వలన నాయన జలుబులతో, దగ్గులతో, జ్వరాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను నాయన ముట్టి స్వస్థపరిచిన ఆయన నీ సన్నిధిని మాతో ఉంచు. నీ ప్రత్యక్షతలు మాకు దయచేయి. ఈ వాక్యంను నాయన నువ్వేనాయన విత్తిన వాక్యాన్ని చిగిర్చి, పుష్పించి, ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి అనేకులు నాయన అసాధ్యములైన కార్యాలు వారి జీవితాలలో చూడగలిగినట్లు నీ కృపను దయచేయమని యేసు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.